హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనం HTML పార్ట్ 5లో ఉన్నామండి. పార్ట్ 5 వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. అప్పుడే మీకు పార్ట్ 5 అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ పార్ట్ 5లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఓన్లీ 3 ట్యాగ్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే లిస్ట్ ట్యాగ్ ఆర్ మెనూ ట్యాగ్స్, నెక్స్ట్ మార్కివ్ ట్యాగ్, లాస్ట్ వన్ వచ్చేసి HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పేసి కొన్ని లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. వీటి గురించి టోటల్ వివరాలు మనం తెలుసుకుందామండి. సో ఇది HTML లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒకటి చిన్న ఫిగర్ ఇచ్చేస్తుంది చూడండి. ఈ HTML లిస్ట్లో అంటే HTML లిస్ట్ అన్నా మెనూ ట్యాగ్స్ అన్నా రెండు కూడా సేమే. సో దీంట్లో చూడండి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అని, ఇంకొకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి మనకు 2 ట్యాగ్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇదండి. ఆర్డర్ లిస్ట్ అంటే 1 2 3 4 అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అదేవిధంగా అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే వీటికి ఎలాంటి నెంబరింగ్ ఉండదు. అంటే ఏదో ఒక మార్క్ అని, లేకపోతే డాట్ సింబల్ అని, సర్కిల్ సింబల్ అని చెప్పేసి మనకు డిఫరెంట్గా ఉంటాయి. అలా వీటికి 1 2 అని, లేకపోతే ABCD అని, రోమన్ లెటర్స్ అని ఏవి కూడా ఉండవు. సో వీటిని ఏమంటామంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. ఒకవేళ వాటికి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉన్నట్టయితే వాటిని అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో సింటాక్స్ చూద్దామండి. అన్ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన సింటాక్స్ యూఎల్ మీన్స్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. సో ఈ మధ్యలో చూసారా LI ట్యాగ్ అని. LI అంటే ఏంటంటే లిస్ట్ ఐటమ్. సో ఇవి కూడా సెక్షన్ ట్యాగ్స్ అంటాం. సెక్షన్ ట్యాగ్స్ అంటే ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పాను. అంటే ఒక ట్యాగ్ రాసిన తర్వాతనే ఇంకొక ట్యాగ్ అనేది రాయాలి. సో డైరెక్ట్గా LI ట్యాగ్ దీని ముందు పెడితే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ రాదు. సో ఎప్పుడు కానీ మన సెక్షన్ ట్యాగ్స్లో ఫస్ట్ ట్యాగ్ ఏంటిది, సెకండ్ ట్యాగ్ ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మనం టైప్ చేయాలి. సో ఇప్పుడు యూఎల్లో చూడండి, యూఎల్ ఇక్కడ ఓపెన్ చేశాను, యూఎల్ ఇక్కడ క్లోజ్ చేశాను, బిట్వీన్లో LI ట్యాగ్ అనేది పెట్టేశాను. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన సింటాక్స్. అట్లనే ఆర్డర్ లిస్ట్కి సంబంధించిన సింటాక్స్ ఓ అంటే ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అనేది ఇక్కడ క్లోజ్ చేశాను. బిట్వీన్లో LI ట్యాగ్స్ అనేది ఉండే. LI అంటే ఏంటన్నా లిస్ట్ ఐటమ్స్ అని చెప్పేసి. ఇది ఈ సింటాక్స్కి సంబంధించిన డయాగ్రామ్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్స్. సో ఆర్డర్ లిస్ట్కి అన్ఆర్డర్ లిస్ట్కి అట్రిబ్యూట్స్ ఏంటంటే ఈ ఫస్ట్ ఉంది చూసారా, ఇది ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అట్రిబ్యూట్ అండి. ఆర్డర్ లిస్ట్ అట్రిబ్యూట్లో అంటే మనం ఆర్డర్లో 1 అని పెట్టుకోవచ్చు, లేదంటే ABCD అని పెట్టవచ్చు, రోమన్ I అని పెట్టవచ్చు, లేకపోతే స్మాల్ రోమన్ I అని పెట్టవచ్చు. వీటిని ఏమంటామంటే ఆర్డర్ లిస్ట్ టైప్ అంటాం. సో ఇది ఓన్లీ దేనికి సంబంధించిన అట్రిబ్యూట్ అండి, ఆర్డర్ లిస్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ టైప్. సో అన్ఆర్డర్ లిస్ట్ టైప్ ఈక్వల్ టు డిస్క్ అయినా, లేకపోతే స్క్వేర్ అయినా, సర్కిల్ అయినా అనేది ఇవ్వాలి. ఈ దీంట్లో ఏదైనా ఒకటి ఇస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించిన టోటల్ వివరాలు మన ప్రోగ్రాంలో చూద్దామండి. ఇది మెనూ ట్యాగ్స్ ఆ లిస్ట్ ట్యాగ్స్ సంబంధించిన ప్రోగ్రామ్. సో దీంట్లో హెడ్ సెక్షన్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. హెడ్ సెక్షన్లో జస్ట్ టైటిల్ అనేది పెట్టాను, అదేంటంటే లిస్ట్ ట్యాగ్స్ అని చెప్పేసి టైటిల్ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి బాడీలో అన్ని ట్యాగ్స్ రాయొచ్చు అని చెప్పేస్తున్నాను. సో ఈ UL ట్యాగ్ అని, OL ట్యాగ్ అని, ఏ ట్యాగ్ అయినా సరే రిమైనింగ్ అన్ని ట్యాగ్స్ మన బాడీ ట్యాగ్లోనే రాస్తాము. సో ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. సో చూడండి ఇక్కడ UL, ఇక్కడ టైప్ ఏం పెట్టేశానంటే ఇదే ULకి సంబంధించిన అట్రిబ్యూట్. టైప్ ఈక్వల్ టు డిస్క్, లేదంటే టైప్ ఈక్వల్ టు సర్కిల్, లేదంటే టైప్ ఈక్వల్ టు స్క్వేర్. ఇది అన్ఆర్డర్ లిస్ట్లో ఓన్లీ 3 టైప్సే ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ వన్, ఓన్లీ 1 యూజ్ చేయాలి. అన్ని ఎట్ ఏ టైం యూజ్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది కరెక్ట్ రాదు. ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 7 నుంచి 10 వరకు నేను ఏం చేశానంటే ULకి సంబంధించిన ఒక చిన్న ట్యాగ్ కోడ్ రాశాను. సో ఇక్కడ టైప్ ఈక్వల్ డిస్క్ పెట్టేశాను. సో ఇక్కడ చూడండి LI ట్యాగ్ అంటే ఈ లిస్టు ఐటమ్ అనేది ఒకటి పెట్టేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. ఇంకొక లిస్ట్ ఐటమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, సేవ్ చేసి అవుట్పుట్ ఇక్కడ చూస్తున్నాను. చూడండి, చూసారా డిస్క్ బుల్లెట్ అండ్ డిస్క్ బుల్లెట్ అని చెప్పేసి వచ్చేసింది. డిస్క్ బుల్లెట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి డాట్ లాగా వస్తుంది, అంతేగాని ఇక్కడ 1 2 3 వస్తున్నాయా, రావట్లేదు. ఇక్కడ డాట్ అనేది ఎందుకు వచ్చేసిందంటే ఇక్కడ నేను టైప్ ఈక్వల్ టు డిస్క్ పెట్టేశాను కాబట్టి అక్కడ డాట్ వచ్చింది. సో అదేవిధంగా UL టైప్ ఈక్వల్ టు సర్కిల్ అని పెట్టేశాను. సర్కిల్ అని పెట్టేస్తే ఏమొస్తుంది చూద్దాం, సర్కిల్ వచ్చేసింది చూసారా. సో ఇది UL టైప్ ఈక్వల్ టు సర్కిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి UL టైప్ ఈక్వల్ టు స్క్వేర్ అని పెట్టేస్తున్నాను. స్క్వేర్ అని పెట్టేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ స్క్వేర్ సింబల్ అనేది వస్తుంది. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్. సో ఇది OL ట్యాగ్ సంబంధించిన కోడ్ అండి. ఇక్కడ చూడండి OL టైప్ ఈక్వల్ టు 1,
వాల్యూ ఈక్వల్ టు 1 ఇచ్చేసాను. మీకు అక్కడ ఇంకొక అట్రిబ్యూట్ అని చెప్పలేదు. యాక్చువల్గా దీంట్లో ఓఎల్లోనే ఉంటుంది. వాల్యూ ఈక్వల్ టు 1 అనేది ఎందుకు ఇచ్చేసాను అనేది మీకు చెప్తాను. ఇంకొకటి వాల్యూ ఈక్వల్ టు 1 అనేది ఉంటుంది, ఇంకొకటి స్టార్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో చూడండి, మీరు స్టార్ట్ ఈక్వల్ టు 3 ఇస్తున్నాను, రైట్. సో చూద్దాం. సో టైప్ ఈక్వల్ టు 1, వాల్యూ ఈక్వల్ టు 1 అండ్ స్టార్ట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చేసాను. ఇక్కడ 2 లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా, అరబిక్ నెంబర్ అని చెప్పేసి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇది ఎక్కడి నుంచి వెళ్ళి 7 నుంచి 10 కోడ్, 7 నుంచి వెళ్ళి 10 వరకు ఉన్న లైన్ కోడ్ అండి ఇది. చూసారా, ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు 3 అని ఇచ్చేసాను కాబట్టి 3, 4 అని వచ్చేసింది. సరే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, స్టార్ట్ అనేది తీసేస్తున్నాను, మళ్ళీ సేవ్ చేస్తాను. బై డిఫాల్ట్గా 1, 2, 3 అని వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వాల్యూ ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా ఇది టైప్ ఈక్వల్ టు 1 ఇచ్చేసాం కాబట్టి ఇలా కూడా మీకు ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో వాల్యూ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో ఇక్కడ వాల్యూ ఇస్తే ఏంటంటే కొన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేయకపోవచ్చు, కాబట్టి అన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే వాల్యూ ఈక్వల్ టు 1 అని ఇవ్వండి. ఒకవేళ మీకు ఆర్డర్ అనేది 10 నుంచి కావాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారంటే స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే 10 అని ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్డర్ లిస్ట్ అనేది 10, 11, 12 నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. ఇది టైప్ ఈక్వల్ టు 1కి సంబంధించిన కోడ్ అండి. సో ఇది టైప్ ఈక్వల్ టు ఏకి సంబంధించిన సింటాక్స్ అండి. ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు 1 అని పెట్టేసాము. ఈ 1 అనేది మ్యాండేటరీ కాదు, ఆల్రెడీ మనకి డిస్కస్ చేసాము. సో ఇక్కడ చూడండి సార్, మరి ఇక్కడ ఫస్ట్ టైప్ ఈక్వల్ టు 1 దగ్గర 10 అని పెట్టేశారు, మరి ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు కే అని పెట్టేస్తే వస్తుందా అని చెప్పేసి అంటే అలా రాదు. ఈ స్టార్ట్ అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే ఆ టైప్ ఈక్వల్ టు నెంబరింగ్ సిరీస్ అయినప్పుడు మట్టికే ఈ స్టార్ట్ అనేది పనిచేస్తుంది, మిగతా ఎక్కడ కూడా మీకు వర్క్ చేయదు. సో ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఏ పెట్టేసాము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, టైప్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడే స్టార్ట్ అనేది వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా స్టార్ట్ ఈక్వల్ టు కే పెట్టేస్తే వస్తుందా అని చెప్పేసి అంటే అలా రాదు. కావాలంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైప్ ఈక్వల్ టు అని పెట్టేశాను, సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది, ఏబి అని వచ్చేసింది. అలానే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇచ్చేసాను, ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఏబి అని వచ్చేసింది. అలానే రోమన్ ఐ. సో టైప్ ఈక్వల్ టు ఐ అని పెట్టేశాను, అంటే స్మాల్ ఐ. సో ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే స్మాల్ ఐ, స్మాల్ 2, ఐ మీన్ రోమన్ స్మాల్ ఐ, రోమన్ స్మాల్ 2 అని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తాయి. అలానే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ పెట్టేస్తే మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తాయి. సో ఇదండి ఆర్డర్ లిస్ట్కు సంబంధించిన సింటాక్స్. ఇది మీ వెబ్ పేజ్లో ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మార్క్యూ ట్యాగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ట్యాగ్. ఇది మనకు వెబ్ పేజ్లో చాలా అట్రాక్టింగ్గా ఉంటుందండి. సో మార్క్యూ ట్యాగ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ సైట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బీ ఫామ్, ఎం ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఎల్లో కలర్ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ చూడండి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఇట్లా మూవ్ అవుతూ ఉంది. సో ఇలాంటి వాటిని ఎలా సెట్ చేస్తారంటే మార్క్ ట్యాగ్తో సెట్ చేస్తారు. సో ఇది. సో నెక్స్ట్ ఇక్కడ నోటీస్ బోర్డు చూడండి, ఈ నోటీస్ బోర్డులో కూడా ఒక అప్ డౌన్ ఆటోమేటిక్గా అవుతుంది చూసారా. సో ఇట్లాంటి అప్ డౌన్ చేయడానికి, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేయడానికి. సో కొన్నిసార్లు ఇమేజెస్ కూడా మనకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎలా స్క్రోల్ అవుతాయి అంటే మార్క్ ట్యాగ్తో స్క్రోల్ అవుతాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు టీవీలో చూస్తే ఫ్లాష్ అని చెప్పేసి కింద ఒకటి టెక్స్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ వేటితో చేస్తారంటే మార్క్ ట్యాగ్తో చేస్తారు. ఇది మార్క్ ట్యాగ్ అండి. ఓకే, సో మార్క్ ట్యాగ్ సంబంధించిన అట్రిబ్యూట్స్ అనేది ఏముంది ఒకసారి చూద్దాం. సో దీంట్లో 10 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి బిహేవియర్, బీజీ కలర్, డైరెక్షన్, హైట్, హెచ్ స్పేస్ అండ్ లోపో, స్క్రోల్ అమౌంట్, స్క్రోల్ డిలే, వి స్పేస్, విడ్త్ అని చెప్పేసి ఒక 10 ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసుకున్నాము. సో అట్రిబ్యూట్స్ అనేది ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనేది యూజ్ చేయడానికి అని చెప్పాము. ఇప్పుడు డైరెక్ట్గా మనము ఈ మార్క్ ఎలా వర్క్ అవుతుందని డైరెక్ట్గా మన ప్రోగ్రాంలోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఇది మార్క్ ట్యాగ్. సో మార్క్ ట్యాగ్లో ఇది ఇక్కడ రాస్తున్నాను, అన్ని ట్యాగ్స్ కూడా బాడీలో రాయాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాము. సో మార్క్ ట్యాగ్ కూడా దేంట్లో రాస్తున్నానంటే బాడీలో రాస్తున్నాను. ఇక్కడ చాలా మార్క్ ట్యాగ్స్ పెట్టేశాను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓన్లీ మార్క్ అని పెట్టేశాను, ఎలాంటి అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను. సో మార్క్ ఓపెన్, మార్క్ క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మార్కులు ఏం రాశాను, ఓన్లీ మార్క్ 1 అనేది చెప్పేసి రాశాను. సో చూడండి, ఇక్కడ మార్క్ అనేది ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది చూసారా.
ఇలా స్క్రోల్ అవుతూ ఉంది. అంటే డిఫాల్ట్గా ఇది ఎక్కడి నుంచి స్క్రోల్ అవుతుంది, రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కు మూవ్ అవుతుంది. ఫాంట్ సైజ్ కూడా ఏమి ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి ఇవ్వలేదు. అంటే మనం ఇంకా అట్రిబ్యూట్స్ అనేది అప్లై చేయలేదు కాబట్టి యాజ్ ఈజ్గానే వెళ్తుంది. సో దీంట్లో మార్క్ ట్యాగ్ ఇలా మనకి చిన్న టెక్స్ట్ వెళ్తుందా అంటే ఈ మార్క్ ట్యాగ్ మధ్యలో నేను H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తాను చూడండి. సో H1, సో మార్క్ ట్యాగ్ మధ్యలో H1 ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఏ ట్యాగ్ దేనిపై ఏ మధ్యలోనే యూజ్ చేయొచ్చు. అంటే మార్క్ ట్యాగ్ మధ్యలో H1 యూజ్ చేయొచ్చు, లేదంటే H1 మధ్యలో మార్క్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే H1 అనేది ఎక్కడ ఓపెన్ చేస్తాను, H1 అనేది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను, మార్క్ ట్యాగ్ ఎక్కడ ఓపెన్ చేస్తాను, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను, రైట్. సో ఈ స్ట్రక్చర్ మీకు వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా మనం ఏ ట్యాగ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో మీకోసం ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి అవుట్పుట్ అనేది చూస్తున్నాను. చూడండి, H1 అనేది ఏంటిది, హెడ్డింగ్ ట్యాగ్. ఈ హెడ్డింగ్ ట్యాగ్ దేంట్లో రాశాను, మార్కులో రాశాను కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, హెడ్డింగ్ ట్యాగ్ అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఇది మార్క్ ట్యాగ్ సంబంధించినటువంటి బేసిక్ సింటాక్స్. ఓకే, సో నెక్స్ట్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం చేద్దామండి. సో దీంట్లో నేను ఒక 2 అట్రిబ్యూట్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను. బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్నేట్, ఇది యాజ్ టీజ్గా టైప్ చేసండి. ఇలా ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుంది, బిహేవియర్ అనేది ఆల్టర్నేట్ అని చెప్పేసి ఇక్కడ రాశాను. నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి, లెఫ్ట్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ మన కోసం ఏం చేస్తున్నానంటే కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ కావాలని చెప్పేసి నేను H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను, రైట్. సో H1 అనే ట్యాగ్ యూజ్ చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఏమని చెప్పాను, లెఫ్ట్. అంటే డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది చూసారా, రైట్. సో నెక్స్ట్ ఇంకోటి బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్నేట్ అని ఇచ్చేస్తాను కదా. ఆల్టర్నేట్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎడ్జ్కి వచ్చేసిందో ఆటోమేటిక్గా ఈ ఎడ్జ్ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళిపోతుంది. అలానే రైట్కి ఎడ్జ్కి తలగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అదే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఇది బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్నేట్ అండి. సో ఈ డైరెక్షన్లో కూడా ఇంకేం చేయొచ్చు అంటే ఇప్పుడు రైట్ పెడుతున్నాను చూడండి, RIGHT, డైరెక్షన్ ఈక్వల్ టు రైట్. సో సేవ్ చేస్తున్నాను. అవుట్పుట్ చూసారా, డైరెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, రైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అంతేకాకుండా డైరెక్షన్ ఈక్వల్ టు అప్ అని పెడుతున్నాను. అప్ అని పెట్టేస్తే ఏమవుతుంది, డైరెక్షన్ అనేది ఇట్లా అప్ సైడ్. సో ఇది ఏంటంటే లేటెస్ట్ ఫ్లాష్ లేకపోతే నోటీస్ బోర్డ్లో యూజ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. అట్లానే ఈ డైరెక్షన్ ఈక్వల్ టు డౌన్ అని పెట్టేస్తున్నాను. ఏమొచ్చింది చూడండి, డైరెక్షన్ అనేది డౌన్ కిందకి వచ్చేసింది. సో ఈ విధంగా మనం డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్ డౌన్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు 3, స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు 10 and 17. ఇక్కడ డైరెక్షన్స్ అన్నీ కూడా నేను లెఫ్ట్ ఇచ్చేసాను. ఇక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో, అంటే ఇదొక స్పీడ్ వెళ్తుంది, ఇదొక స్పీడ్ వెళ్తుంది, ఇదొక స్పీడ్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది అది స్పీడ్ అనేది, సో డిపెండింగ్ ఆన్ స్క్రోల్ అమౌంట్ టైం అనేది. సో ఇది స్క్రోల్ అమౌంట్కి సంబంధించిన అట్రిబ్యూట్ అండి. నెక్స్ట్ అట్రిబ్యూట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, డైరెక్షన్ అండ్ లెఫ్ట్ యాస్టీజ్ అల్లని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి బీజీ కలర్ అని చెప్పేసి రెడ్ అని పెట్టేశాను. సో ఈ మార్క్ మధ్యలో నేను ఏం రాశాను, ఒక IMGకి సంబంధించిన ట్యాగ్ రాశాను. సో ఇక్కడ ఏంటంటే ఇమేజ్ని నేను మార్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం, బీజీ ఈక్వల్ టు రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సేవ్ చేశాను. అవుట్పుట్కి వెళ్తున్నాను. అవుట్పుట్కి వెళ్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, రెడ్ వచ్చేసింది. ఇక్కడ ఏం మూవ్ అవుతుంది, ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, రెడ్ బ్లూ కాంబినేషన్ కావాలని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో రెడ్ బ్లూ ఈ రెండు మిక్స్ అయితే ఏ కలర్ వస్తుంది చూడండి, బీజీ కలర్ అనేది. సో ఈ విధంగా బీజీ కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది, రైట్. ఇది బీజీ కలర్కి సంబంధించిన అట్రిబ్యూట్ అండి. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఏంటంటే హైట్ ఈక్వల్ టు 500 అని ఇచ్చేస్తాను. నెక్స్ట్ అట్రిబ్యూట్ అనేది 500 ఇచ్చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది అనేది. ఇక్కడ సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ చూస్తున్నాను. ఇక్కడ చూసారా, ఈ మార్క్ హైట్ వచ్చేసి ఎంత వచ్చేసింది, 500 వచ్చేసింది. అలానే విడ్త్ కూడా ఉంటుంది. విడ్త్ ఎంత ఇచ్చేస్తున్నాను, 500 ఇస్తున్నాను. అండ్ హైట్ తీసేసి విడ్త్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు విడ్త్ ఎంత వచ్చేసింది, ఓన్లీ 500 అనేది ఇచ్చేసింది. అంటే ఒక అట్రిబ్యూట్ ఒకటేసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చూడండి, డైరెక్షన్ యూజ్ చేశాను, బీజీ కలర్ యూజ్ చేశాను, విడ్త్ యూజ్ చేశాను, హైట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎన్ని అట్రిబ్యూట్స్ అయినా సరే మనం ఒకే సింగిల్ లైన్లో కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కొన్నిసార్లు సార్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓన్లీ హైట్ తీసేసి విడ్త్ పెట్టారు, విడ్త్ పెట్టేసి హైట్ పెట్టారు అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎన్ని అట్రిబ్యూట్స్ అయినా సరే మనం ఆ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి ఇలా రాసేసుకోవచ్చు. ఇది విడ్త్కి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ అండి.
ఇక్కడ చూడండి స్క్రోల్ డీలే ఈక్వల్ టు 1000 అని చెప్పేసి ఇచ్చేసాను. అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇమేజ్ అని పెట్టేస్తాను. ఆ ఇమేజ్ అనేది ఎంత స్లోగా మూవ్ అవుతుంది అనేది ఇవ్వడానికి మనం స్క్రోల్ డీలే అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను, అవుట్పుట్ కూడా చూస్తున్నాను. చూడండి, చూసారా, స్క్రోల్ డీలే అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎంత స్లోగా మూవ్ అవుతుంది. ఇది స్క్రోల్ డీలేకి సంబంధించినటువంటి అట్రిబ్యూట్ సింటాక్స్ అండి. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి లూప్ అండి. ఇక లూప్ అంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎన్నిసార్లు మూవ్ కావాలని అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. ఆ లూప్ ఈక్వల్ టు 3 అని ఇస్తే 3 అని, 4 అని ఇస్తే 4, 100 అని ఇస్తే 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక స్క్రోల్ అమౌంట్ అనేది ఇంకొకటి అట్రిబ్యూట్ యూజ్ చేసిన ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ స్క్రోల్ అమౌంట్ వచ్చేసి 100 ఇచ్చేసాను. లూప్ అనేది 3 ఇచ్చేసాను. ఇక్కడ సేవ్ చేస్తాను. అంటే ఇది ఎన్నిసార్లు రిపీట్ కావాలంటే 3 టైమ్స్ రిపీట్ కావాలి. ఇప్పుడు అవుట్పుట్ చూస్తాను చూడండి, 1 ఇమేజ్ 2 ఇమేజ్ 3. సో ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. యాక్చువల్గా మనకు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మార్కెట్ ట్యాగ్లో ఎన్నిసార్లు రిపీట్ కావాలనే దానికి ఏమి యూజ్ చేస్తామంటే లూప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో ఇదే ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డైరెక్షన్ ఈక్వల్ టు లెఫ్ట్ అని చెప్పేసి ఎన్ని ఇమేజ్ని స్క్రోల్ చేస్తున్నాను, 3 ఇమేజెస్ స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ అని చెప్పేసి రాశాను. ఇప్పుడు ఇది అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి, ఇక్కడ 3 ఇమేజెస్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ స్పీడ్ అయిపోయింది. సో అమౌంట్ అని చెప్పేసి నేను స్క్రోల్ అమౌంట్ 1 ఇచ్చేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. లూప్ ఈక్వల్ టు ఒక 100 టైమ్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా లూప్ ఈక్వల్ టు 100 టైమ్స్ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ అనేది చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ అనేది ఇది లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది, ఇది రైట్ నుంచి మూవ్ అవుతుంది. సో మనకు కావాల్సిన మార్కెట్ ట్యాగ్స్ ఎన్ని ట్యాగ్స్ అయినా సరే ఆ వెబ్ పేజ్లో పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనం సర్క్యులర్ బోర్డ్కి ఇలా అప్ అండ్ డౌన్ పెట్టుకుంటాం, లేదంటే స్క్రోల్కి ఇలా చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్, ఇలా ఎన్ని ఇమేజ్లు అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్ ట్యాగ్ సంబంధించిన వివరాలండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్. HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది లిస్ట్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఎన్ని ట్యాగ్స్ చెప్తున్నానంటే ఒక 20 ట్యాగ్స్ అనేది చెప్తున్నాను. సో దీంట్లో బి అంటే బోల్డ్ అని, బిగ్ అంటే ఇదేంటంటే ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్కి ఒక ఫాంట్ సైజ్ ఇంక్రీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా ఒక పారాగ్రాఫ్ అనేది ఫాంట్ సైజ్ 12లో రాసామనుకోండి, మధ్యలో బిగ్ అనేది యూజ్ చేస్తే అది 13 అవుతుంది. సో నెక్స్ట్ సెంటరు, ఈఎమ్, ఐలా అన్ని ట్యాగ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. మన ప్రాక్టికల్గా చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో నేను డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది దేనికి ఫార్మాటింగ్కి సంబంధించినటువంటి HTML పేజ్. సో చూడండి, దీంట్లో బి అని చెప్పేసి ఇక్కడ రాశాను. అంటే 11th లైన్లో బి అని చెప్పేసి బోల్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మధ్యలో రాశాను. బి మధ్యలో ఏం రాశాను, బోల్డ్ టెక్స్ట్ అని చెప్పేసి రాశాను. సో దీన్ని ఏం చేస్తున్నాను, సేవ్ చేసి అవుట్పుట్ చూస్తే బోల్డ్ టెక్స్ట్ ఇక్కడ చూసారా, బోల్డ్ టెక్స్ట్ ఇది ఏమైపోయింది, బోల్డ్ అయిపోయింది. ఓకే, వర్డ్లో మనము క్యాపిటల్ బి అంటే ఎట్లయితే యూజ్ చేస్తే బోల్డ్ అనేది వస్తుందో, సో మధ్యలో ఎక్కడైనా మనకు టెక్స్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా బిఫోర్ ఆఫ్టర్ బీ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా బోల్డ్ టెక్స్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ బిగ్ టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి రాశాను. ఓకే, ఈ బిగ్ టెక్స్ట్కి ముందు ABCD, ఓకే, 1 2 3 4 అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. 1 2 3 4 5 6 అని చెప్పేసి రాస్తున్నాను. సో మధ్యలో ఏం యూజ్ చేశాను, బిగ్ ట్యాగ్ ఓపెన్, బిగ్ ట్యాగ్ క్లోజ్ అని రాశాను. దీని మధ్యలో బిగ్ టెక్స్ట్ అని చెప్పేసి రాశాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక బిగ్ టెక్స్ట్ అని చెప్పేసి దీనికన్నా లైట్గా సైజ్ ఇంక్రీజ్ అయింది. చూసారా ఇది. ఇప్పుడు ABCD అనేది సేమ్ సైజులో ఉంది, 1 2 3 4 5 6 కూడా సేమ్ సైజులో ఉంది. ఏది ఇంక్రీజ్ అయింది, బిగ్ టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇది అంటే మధ్యలో ఒక పర్టికులర్ వర్డ్ మనకు బిగ్ సైజులో కావాలంటే ఏం యూజ్ చేయాలి, బిగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ నేను బి అనేది ఎక్కడ రాశాను, ఇక బీ ట్యాగ్ ఇక్కడ అంటే బీ ట్యాగ్కి సంబంధించిన కోడ్ ఎక్కడ రాశాను, 11th లైన్లో రాశాను. మరి ఈ బిగ్ టెక్స్ట్ అనేది ఎక్కడ రాశాను, 12th లైన్లో రాశాను. బట్ అవుట్పుట్లో ఏమొస్తుంది, సేమ్ లైన్లో వస్తుంది కదా. సో దీనికి మీకు ఏం యూజ్ చేయమని చెప్పాను, ఒకటి PRE ట్యాగ్ అనేది యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పాను, గుర్తుకుందా. సో ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్. బట్ ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే BR ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. సో BR ట్యాగ్ ఏం చేస్తుందంటే బ్రేక్ అని. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఇప్పుడు ఎట్లా వస్తుంది చూద్దాం. దేని తర్వాత ఇచ్చేసాను, బోల్డ్ టెక్స్ట్ తర్వాత బీ ట్యాగ్ తర్వాత BR అని ఇచ్చేసాను. అప్పుడు చూడండి, ఇక్కడ చూసారా బ్రేక్ వచ్చేసింది, చూసారా. ఇక్కడ ఈ లైన్ కట్ ఆఫ్ పోయి ఇక్కడ లైన్ స్టార్ట్ అయింది. ఎందుకు వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ
బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. బిఆర్ ట్యాగ్ అంటే ఏంటి, బ్రేక్ ట్యాగ్ అని చెప్పేసి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని మనం ఏం చేస్తామంటే బిఆర్ ట్యాగ్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు నీట్గా అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇది బోల్డ్ టెక్స్ట్, ఇది బిగ్ టెక్స్ట్. నెక్స్ట్ సెంటర్ అని చెప్పేసి రాసాను. అంటే ఏం రాసాను ఇక్కడ, సెంటర్ టెక్స్ట్ అని చెప్పేసి రాసాను. బిఫోర్ ఆఫ్టర్ ఏం యూజ్ చేశాను, సెంటర్ ట్యాగ్. ఇక్కడ కూడా సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది చూసారా ఎక్కడ వచ్చింది అంటే ఆ వెబ్ పేజ్లో సెంటర్లో వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను, ఏదైతే మనం మధ్యలో రాస్తామో అది టెక్స్టే కానీ లేకపోతే ఇమేజ్ కానీ లేకపోతే వీడియో కానీ బిఫోర్ ఆఫ్టర్ సెంటర్ అనేది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ కంటెంట్ అనేది సెంటర్లో వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక మళ్ళీ బిఆర్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఎంపసైజ్డ్ టెక్స్ట్, అంటే ఇది ఇటాలిక్ లాగా వస్తుంది. ఓకే, ఇక చూడండి ఏఏ అని చెప్పేసి రాసాను, ఎంపసైజ్ ఆఫ్టర్ ఏఏ అని చెప్పేసి రాసాను. ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఈ టెక్స్ట్ డిఫరెన్స్ అనేది చూద్దాం. చూసారా, ఇక్కడ ఏ అనేది నార్మల్గా వచ్చేసింది, ఈఏ కూడా నార్మల్ వచ్చేసింది. ఇది ఎట్లా వచ్చింది, ఎంపసైజ్డ్ ఫార్మాట్లో వచ్చేసింది. ఓకే రైట్, ఇది ఎంపసైజ్డ్కి సంబంధించినటువంటి ట్యాగ్. నెక్స్ట్ వన్ ఐ అంటే ఇటాలిక్. అంటే ఇటాలిక్ అంటే ఏం లేదండి, ఇటాలిక్ స్టైల్లో వస్తుంది. చూసారా, ఇటాలిక్ టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే ఇట్ లైక్ ఏ బోల్డ్, అంటే టెక్స్ట్ కొంచెం బోల్డ్గా అవుతుంది. ఓకే, ఇది బోల్డ్ టెక్స్ట్ ఎలా అవుతుంది చూద్దాం. స్ట్రాంగ్, చూసారా స్ట్రాంగ్ అని చేశాను. ఓకే, సో ప్రతిసారి మనం బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ బిఆర్ పెట్టేస్తున్నాను, ప్రతి లైన్కి బిఆర్ యూజ్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, అది ఆటోమేటిక్గా సెకండ్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ప్రతి ట్యాగ్ తర్వాత నేను ఏం చేస్తాను, బిఆర్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఎస్యూబి అంటే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అని చెప్పేసి మనకు ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మ్యాథ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. log2 అని చెప్పేసి ఇక్కడ కింద రావాలనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ లాగ్ అని రాసేసి SUB2 అండ్ SUB క్లోజింగ్ ట్యాగ్ రాస్తాం. ఓకే, సో అవుట్పుట్ ఒకసారి చూద్దాం. చూసారా, ఇది లాగ్ అనేది నార్మల్గా వచ్చేసింది. ఇక్కడ 2 మట్టికి ఏమొచ్చేసింది, కింద వచ్చేసింది. కింద ఎందుకు వచ్చేసింది, నేను ఇది సబ్స్క్రిప్ట్ ట్యాగ్లో రాశాను కాబట్టి. అలానే సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటే SUP రాస్తే ఏమొస్తుందంటే స్క్వేర్ అనేది వస్తుంది. ఓకే, ఇది సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్కి సంబంధించిన ట్యాగ్ అండి. అంటే log2 రావాలంటే సబ్స్క్రిప్ట్ యూజ్ చేయాలి, A² రావాలంటే సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ డిలీట్ టెక్స్ట్. సో ఈ డిలీట్ టెక్స్ట్ అనేది కొన్ని బ్రౌజర్లో పనిచేయకపోవచ్చు, కొన్ని బ్రౌజర్లో వర్క్ అవుతుంది. డిలీట్ టెక్స్ట్ అనేది ఎలా వస్తుంది, స్ట్రైక్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఈ రెండు ట్యాగ్స్ కూడా చూడండి. సో 19th 28th లైన్. సో ఆటోమేటిక్గా డిలీట్ టెక్స్ట్ అంటే స్ట్రైక్ వస్తుంది. కొన్ని బ్రౌజర్లో ఈ టెక్స్ట్ ఏం కనపడదు మీకు, ఎందుకంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ కాబట్టి బ్రౌజర్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. సో డిలీట్ అంటే యాక్చువల్గా టెక్స్ట్ అనేది మీకు ఎక్కడ కనపడదు. స్ట్రైక్ అంటే బై డిఫాల్ట్గా ఏదైతే టెక్స్ట్కు ఉందో ఆ టెక్స్ట్కి ఆటోమేటిక్గా స్ట్రైక్ అనేది పడుతుంది. నెక్స్ట్ వన్ టెలిక్ టైప్ టెక్స్ట్. సో టెలిక్ టైప్ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ఆ స్టైల్ వెళ్ళిపోతుంది. చూసారా, టెలిక్ టైప్ టెక్స్ట్ అని చెప్పేసి అంటే టైపింగ్ ఎలా అయితే వస్తుందో అలాంటి టెక్స్ట్ ఫార్మాట్లో కావాలంటే మనం ఈ TT అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సింగిల్ కోర్స్, డబుల్ కోర్స్ కావాలి. అట్లాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ రెండు ట్యాగ్స్ ఉంటాయి, బ్లాక్ కోట్ ఇంకోటి క్యూ. ఈ రెండిట్లలో ఏది యూజ్ చేసినా కూడా మనకు డబుల్ కోర్స్ అనేది వస్తుంది. సో మార్క్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్లో నాకు ఈ సెంటెన్స్ నచ్చింది అనుకోండి, దాన్ని మార్క్ చేస్తాం. ఓకే, ఈ 3కి సంబంధించిన అవుట్పుట్ మీకు వేరే బ్రౌజర్లో చూపిస్తాను. సో ఇది ఈ బ్రౌజర్లో అయితే వర్క్ చేయదు, సేవ్ చేస్తున్నాను. అసలు చూపిస్తాను ఈ బ్రౌజర్లో ఎందుకు వర్క్ చేయదు. లాంగ్ కొటేషన్, షార్ట్ కొటేషన్ టెక్స్ట్ అని చెప్పేసి వచ్చేసింది. ఈ బ్రౌజర్లో వర్క్ చేయట్లేదు. ఓకే, ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే ఇది సపోర్ట్ చేయట్లేదు. ఈ ట్యాగ్స్ అనేది సపోర్ట్ చేయవు. అన్ని ట్యాగ్లు అన్ని బ్రౌజర్లో సపోర్ట్ ఏం చేయకపోవచ్చు. సో అందుకని చెప్పేసి మీరు లేటెస్ట్ బ్రౌజర్స్ యూజ్ చేయండి. సో నేను ఇది ఎందులో ఓపెన్ చేస్తానంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తున్నాను. మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ డబుల్ కోర్స్ వచ్చాయా. ఓకే, నెక్స్ట్ వన్ మార్క్ వచ్చేసింది. చూసారా, మార్క్ అంటే ఇక్కడ మనం ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, మార్క్ అని చెప్పేసి హైలైట్ అయిపోయింది, ఆటోమేటిక్ టెక్స్ట్ అనేది హైలైట్ అయిపోయింది. ఇది ఫార్మాటింగ్ ట్యాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఒకసారి కోడ్ పక్కన పెట్టి చూపిస్తాను. రైట్, ఇక్కడ ఎల్లో కలర్ టెక్స్ట్ వచ్చేసింది,
ఇక్కడ ఎందుకు వచ్చేసిందంటే మార్క్ అనేది యూజ్ చేశాను కాబట్టి అక్కడ ఎల్లో కలర్ టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ Q1 పెట్టేసాను, డబుల్ కోర్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ బ్లాక్ కోర్స్ అని చెప్పేసి అనుకుంటే ఈ బ్లాక్ కోర్స్ దేంట్లో సపోర్ట్ చేస్తాం, మొజిల్లా ఫైర్ఫాక్స్లో సపోర్ట్ చేయట్లేదు, రైట్. ఇవి ఫార్మాటెడ్ ట్యాగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో దీంట్లో చూడండి 20 ట్యాగ్స్ ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ చాలా ఉన్నాయి. బట్ బై డిఫాల్ట్గా మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యాగ్స్ అన్నీ ఒక నోట్బుక్లో రాసేసుకొని మీరు డిఫరెంట్ బ్రౌజర్లో కనుక ప్రాక్టీస్ చేస్తే ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది, ఏ బ్రౌజర్ సపోర్ట్ చేయడం అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీంట్లో BR ట్యాగ్ అనేది చాలా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. అలానే సెంటర్ యూజ్ చేస్తాం, IE, B, ఇంకొకటి అండర్లైన్ అని చెప్పేసి. అండర్లైన్ అనేది మీకు చూపించలేదు. సో అండర్లైన్ అనేది ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందని అంటే ఇక్కడ చూడండి, మార్కు తీసేసి U అని పెట్టేస్తాను, ఇక్కడ కూడా మార్కు తీసేసి U అని పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటిది అండర్లైన్ అని చెప్పేసి, అంటే U ట్యాగ్ మధ్యలో అండర్లైన్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చెక్ చేద్దాం. ఓకే, అండర్లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, U అనే ట్యాగ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, అండర్లైన్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఫార్మాటింగ్ ట్యాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి పార్ట్ 5లో లిస్ట్ ట్యాగ్స్ ఆర్ మెనూ ట్యాగ్స్ అంటే ఏంటిది, OL అంటే ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటిది, LID ఏంటి, UL ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ కూడా నేర్చుకున్నాం. ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మార్క్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాను. మామూలుగా టెక్స్ట్ స్క్రోల్ కావడానికి, లేదంటే ఇమేజెస్ స్క్రోల్ కావడానికి, అప్ అండ్ డౌన్ కావడానికి ఈ మార్క్ ట్యాగ్ అనేది దాని అట్రిబ్యూట్స్ కూడా నేర్చుకున్నాం. సో HTML ఫార్మాటింగ్ అంటే ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు మధ్యలో బోల్డ్ రావాలా, ఇటాలిక్ రావాలా, అండర్లైన్ రావాలా, ఫాంట్ అనేది బిగ్ రావాలా, ఫాంట్ అనేది స్మాల్ రావాలా అనే దానికి యూజ్ చేసాం. పార్ట్ 5 వరకు చూసిన వీడియోలో చూసినట్టయితే మనం ఒక 10 పేజెస్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇంకా కమింగ్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ట్యాగ్స్ అనేది బాగా నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా షేర్ అని క్లిక్ చేసి మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. అలానే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంది. రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో ఇక్కడ బెల్ ఐకాన్ అది వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా సో ఇక్కడ నేను వీడియోస్ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెయిల్కి అలర్ట్ అనేది వచ్చేస్తుంది.